యేసుక్రీస్తే సాక్షాత్తు ఏమంటున్నాడు, వీళ్ళున్నారే ఈ శిష్యులు నా వాళ్ళు అనట్లా, ఏమంటున్నాడు, నీ వాళ్ళు, వీళ్ళని నువ్వు నాకు ఇచ్చావు. యూ షుడ్ నెవర్ ఫర్గెట్. ఒక సేవకుడు ఎప్పుడు మర్చిపోకూడదు ఈ విషయాన్ని. ఈరోజు సేవకుల పరిస్థితి ఏంటంటే, యేసుప్రభుకి శిష్యులు తయారు చేయండి రా బాబు అంటే వాళ్ళ శిష్యులు తయారు చేసుకుంటున్నారు. దేవుని రాజ్యం కట్టంటారా నాయన అంటే వాళ్ళ రాజ్యాలు కట్టుకుంటున్నారు. ఇది చాలా శోచనీయమైన విషయం, దురదృష్టకరమైన విషయం. అందుకనే యేసుక్రీస్తుని ఎవరైనా తిట్టారనుకోండి, పెద్ద మనకు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ ఏముండదు. పెద్ద దైవజనుడిని తిట్టారనుకోండి ఎవరైనా, ఇంకేం లేదు, గందరగోళం అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఎవరు శిష్యులు, వాళ్ళకి రోషం ఎప్పుడు వస్తుంది? వాళ్ళ అయ్యగారిని తిడితేనే వస్తుంది రోషం, యేసుప్రభుని తిడితే రాదు. అట్లాంటి దినాల్లో ఉన్నాం ఈరోజు మనం. చాలా శోచనీయమైన పరిస్థితి. కానీ యేసుప్రభు వారి దగ్గర మనం నేర్చుకోవాలి. 3.5 సంవత్సరాలు వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి విడిచిపెట్టి వెళ్ళే సమయంలో ఆయన అంటున్న మాట ఏంటి, నా వాళ్ళు కాదు నీ వాళ్ళు, నువ్వు నాకు ఇస్తే వీళ్ళు నాకు దొరికారు. వాట్ అన్ యాటిట్యూడ్, వాట్ ఎ హెల్దీ యాటిట్యూడ్ ఆఫ్ ఎ గాడ్ సర్వెంట్. ఒక సేవకుడి యొక్క ఆరోగ్యకరమైన దృష్టి పదం ఇది. అందుకని ఎప్పుడు కూడా ఈ కాంగ్రిగేషన్ నా వాళ్ళు అనుకోకూడదు. కొన్నిసార్లు ఇక్కడ నుంచి మనల్ని మోసం చేసి కొంతమంది బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోతే మీరు విలువెల్లాడిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళు కాదు. వెలువెల్లాడాల్సిన పని ఏం లేదు. ఎందుకని ఎవరితో కూడా మనం ఎక్కువ అటాచ్ అవ్వకూడదు. ఆయన ఒక్కడితోటే అటాచ్ అవ్వాలి. బాండ్ అక్కడ ఉండాలి. లోకమంతా ఒకవేళ ఒక పక్కన చేరి నా పక్షాన్ని ప్రభువు ఉన్నాడు అనుకోండి, నేను ఒక్కడిని నిలబడతా, చాలు నాకు అది. నా ధైర్యం ఆయనే.